నుదుటి పైన నలుపుతో బాధపడుతున్నారా? కేవలం ఎండకెళ్తేనే వస్తుందా? సూర్యుడి వెలుతురుకి వస్తుందా? లేకపోతే ఇతరత్ర ప్రాబ్లమ్స్ తోటి కూడా వస్తుందా? అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారనంటే, ఏ ఏ కారణాలతోటి మీకు నుదుటి పైన నలుపవుతుంది? ఏ ఏ కారణాలతోటి మీకు నలుపైన దానికి మనం ఎలా తగ్గించుకోవచ్చు? ఎలా ప్రివెంట్ చేయొచ్చు? అనే దాని గురించని ఇవాళ వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి నుదుట పైన నలుపు అనేది విపరీతంగా మారిపోతూ ఉంటుందండి. నుదుట భాగంలో ఈ భాగంలో ఎస్పెషల్లీ ఇక్కడ ఈ భాగం వరకు నలుపు విపరీతంగా పెరుగుతూ ఉంటుందన్నమాట. అసలు నలుపు అనేది కేవలం ట్యానింగ్ తోటే అవుతుందా లేక ఇతరత్ర కారణాలతోటి అవుతుందా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ట్యానింగే కాకుండా అకాంతోసిస్ నైగ్రికన్స్ అనే కండిషన్ కూడా ఉంటుంది. అకాంతోసిస్ నైగ్రికన్స్ అనేది కూడా ఈ భాగంలో నలుపు మందంగా అవుతుందన్నమాట. చర్మం కూడా మందం పెరుగుతూ ఉంటుంది. రఫ్ టెక్స్చర్ కూడా అవుతూ ఉంటుంది. అలానే అనీవెన్ స్కిన్ టోన్ కూడా కావటానికని వేరే కారణాలు కూడా ఉంటాయి. మాక్యులర్ అమెలోడోసిస్ అని కూడా కండిషన్ ఉంటుందన్నమాట. అంటే మనకి ఇక్కడ చేతిపైన కొన్ని నలుపు చారల్లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. అది వీపు పైన అలానే నుదుటి పైన కూడా ఫామ్ అవుతూ ఉంటుంది. మాక్యులర్ అమెలోడోసిస్, అకాంతోసిస్ నైగ్రికన్స్, టానింగే కాకుండా మెలాస్మా అనే కండిషన్ కూడా ఉంటుంది. అలానే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనే కండిషన్స్ కూడా ఉంటాయి. ఇలా 4-5 రకాలుగా మనకి నుదుటి పైన నలుపు అనేది వచ్చేది సందర్భం ఎక్కువగా ఉంటుందండి. నుదుటి పైన నలుపు వచ్చింది అని అంటే దానికి మనం ట్రీట్మెంట్ అనేది మనకి ఉన్నాయా అని అంటే ఉంటాయండి. కాకపోతే ఏ కండిషన్ ఉందో మనం దాని గురించి తెలుసుకొని దాని తర్వాత దాని కారణాలు ఏంటో చూసుకొని దాన్ని అవాయిడ్ చేసుకుంటూ ప్రివెన్షన్ చేసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ట్యానింగ్ అనేది ఎలా వస్తుంది అనే దాని గురించి అని ఇవాళ డిస్కస్ చేద్దాం. అసలు ట్యానింగ్ అంటే ఏంటి? ట్యానింగ్ అని అంటే నుదుటి పైననే కాదండి, చేతిపైన, వీపు పైన, ఎక్కడైనా కానీ కాళ్ళపైన కూడా నలుపుగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ట్యానింగ్ అనేది మనకి పిగ్మెంటేషన్ అనేది చర్మంలో పేరుకుపోతుంది అనమాట. ట్యానింగ్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఇమీడియట్ పిగ్మెంట్ డార్కనింగ్ అండి, రెండోది పర్మనెంట్ పిగ్మెంట్ డార్కనింగ్ అని అంటారు. ఇమీడియట్ పిగ్మెంట్ డార్కనింగ్ అనేది ఏంటంటే మనకి చర్మంలో వచ్చేసేది ఇమ్మీడియట్గా 48 గంటల్లోకి వచ్చేస్తుంది అనమాట. పర్మనెంట్ పిగ్మెంట్ డార్కనింగ్ ఏంటంటే కొన్ని సంవత్సరాల పాటు అది ట్యాన్ లాగా ఉండటంతో అది పిగ్మెంటేషన్ లాగా మారుతుంది. ట్యానింగ్ అంటే ఏంటి, అసలుకి ఏం జరుగుతుంది, అసలు ఏ విధంగా నలుపు వస్తుంది అనే దాని గురించి అని వివరిస్తాను. మనకి ఎప్పుడు కూడా తెలుసు కదండి, చర్మంలో పైన పొర అంటాము, కింద పొర అంటాము. పైన పొరని ఎపిడర్మిస్ అని అంటాం, కింద పొరని మనము డర్మిస్ అని అంటాం అనమాట. అంటే 2 లేయర్స్ ఆఫ్ స్కిన్ అని ఉంటుంది. పైన పొరలో ఎపిడర్మిస్లో 7 లేయర్స్ ఉంటాయండి. స్ట్రాటమ్ కార్నియం, అలానే స్ట్రాటమ్ గ్రాన్యులోజమ్, స్ట్రాటమ్ స్పైనోజమ్, స్ట్రాటమ్ బేసేల్, స్ట్రాటమ్ లూసిడమ్ అని అనేక రకాలైన లేయర్స్ ఉంటాయన్నమాట. ఇలాంటి లేయర్స్లో కూడా మనకి ఏంటంటే పైన అంత భాగంలో అంతా ఏవైతే 4-5 లేయర్స్ ఉంటాయో పైన లేయర్లో అక్కడ నలుపు అనేది పేరుకుపోతూ ఉంటుంది. ఈ నలుపు పదార్థాన్ని మనం మెలనిన్ అని అంటాం. ఈ మెలనిన్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మెలనోసైట్ అనే నలుపు కణం అది ఇస్తుంది అనమాట. అంటే ఈ నలుపు కణం మెలనోసైట్ ఏదైతే ఉందో అది మెలనిన్ ప్రొడక్షన్ చేసి మన చర్మంలో మొత్తం అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. మనకి చర్మ కణాలు మెలనోసైట్స్ అనే ఈ కణాలు మాత్రం మనకి చర్మంలో పైన పొరలో ఉంటుందండి, ఎపిడర్మిస్లో. అయితే ఈ నల్ల కణం ఏం చేస్తుందనంటే మెలనిన్ కొద్దిగంత ఒక్కొక్క కణానికి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. ఆ కణం ఏదైతే మనకి మెచ్యూర్ అవుతుందో ఒక 28 రోజుల తర్వాత అక్కడ బయటకు వచ్చినాక, చర్మం పైనకి నెలకొచ్చినాక తర్వాత ఒక్కొక్క కణం మనకి బయటికి పడిపోతూ ఉంటుంది. ఆ బయటికి పడిపోయినప్పుడు ఆ నలుపు కూడా పడిపోతూ ఉంటుంది. సో ఫ్రెష్గా కణం కొత్తది వచ్చినప్పుడు దానికి కూడా నలుపును మెలనోసైట్ అది ఇస్తుంది అనమాట. అయితే ఈ నలుపు ఏదైతే మనకి నార్మల్ స్కిన్ కలర్గా మనం డిఫైన్ చేస్తామో అది పైన పొరలో మనకి సూర్యుడు వెలుతురు పడ్డప్పుడు అల్ట్రావైలెట్ రేడియేషన్ దాంట్లో ఉంటుంది. ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ అన్నప్పుడు మనకు అక్కడ చర్మం మీద పడ్డప్పుడు అది హార్మ్ఫుల్ రేడియేషన్ అనమాట. అంటే విజిబుల్ లైట్ వరకు మనకి సేఫ్గా ఉంటుందండి. అల్ట్రావైలెట్ రేడియేషన్ ఏదైతే ఉంటుందో మనకి హార్మ్ఫుల్ ఉంటుంది. అందుకోసమని మనకి ఏమవుతుందంటే చర్మంలో అక్కడ నలుపు అనేది మనకి ఆ మెలనిన్ ఏదైతే ఉందో అల్ట్రావైలెట్ రేడియేషన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో ఈ మెలనిన్ అనేది అదొక డిఫెన్స్ మెకానిజం. సో ఈ నలుపు కణం ఏదైతే నలుపు మెలనిన్ ఇచ్చిందో అల్ట్రావైలెట్ రేడియేషన్ అబ్జర్వ్ చేసేసుకొని అక్కడ ఆక్సిడైజ్డ్ అయిపోయి అక్కడే ఉండిపోతుందండి. చర్మ కణం అది తీసుకొని అది బయటికి పడిపోయేంత వరకు అది అక్కడికే ఉంటుంది అనమాట. సో ఒకవేళ ఆ నలుపు అనేది ఒకవేళ తగ్గినట్టుగా ఉంటే, చర్మానికి సరిపడంత లేదు అని అంటే అల్ట్రావైలెట్ రేడియేషన్ ఎక్కువ అవుతున్నప్పుడు ఏమవుతుందనంటే ఆ నలుపు కణం ఇంకెక్కువ నలుపుని ఇస్తుంది.
ఆ నలుపు ఇచ్చినప్పుడే మనకది ట్యానింగ్ లాగా మారుతుందనమాట. ఈ ట్యానింగ్ లాగా మారిన దానికే మనకి నలుపుగా మనకి మారిపోతూ ఉంటుంది. సో, చర్మంలో ట్యానింగ్ అనేది మనకి ఎలా వస్తుంది అనంటే అల్ట్రా వయలెట్ రేడియేషన్‌కి ఎక్స్‌పోజర్ అండి. సార్ నేనసలు ఎండకే ఎళ్ళను, నేను బయటికే ఎళ్ళను, నాకు ఎండ ఏం తగలదు, నాకు అలాంటప్పుడు ఎందుకవుతుంది ట్యానింగ్ అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఒకటండి మనం గమనించాల్సిందేంటంటే, మనము ఎండలోకి ఎళ్ళాల్సిన అవసరం లేదండి. సూర్యుడు వెలుతురు మనకి తగలటంతోటి మనకి నలుపనేది కంటిన్యూయస్‌గా అవుతూ ఉంటుంది. అలానే క్యుములేటివ్ సన్ ఎక్స్‌పోజర్ అని అంటాం. అంటే ఇవాళనే కాదు, నిన్న అని కాదు. కొన్ని సంవత్సరాల పాటు మనకి ఏదైతే సన్ ఎక్స్‌పోజర్ అయిందండి, దానితోటి కూడా నలుపు విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. అలానే మీరు గమనిస్తే ట్యానింగ్ అనేది ఎలా తెలుస్తుంది నా చర్మం ట్యాన్ అయిందా లేదా అనంటే, మీ ఛాతీ పైన, భుజం పైన ఉన్న చర్మానికి, ముఖం పైన, మెడ పైన చర్మానికి కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ కంటే మీకిక్కడ కొద్దిగా నలుపు ఎక్కువగా ఉంది అనంటే, అది డెఫినెట్‌లీగా ట్యానింగ్ అయిందనే మనం అర్థం చేసుకోవాలి. ట్యానింగ్ అనే దానికి మనకిక్కడ గమనించాల్సింది ఏంటనంటే, మనకి కారణం అల్ట్రావయలెట్ రేడియేషన్. సన్‌లైట్‌కే మనకి తగిలినా గానీ మనకొచ్చేస్తూ ఉంటుంది. ఎండకి ఎళ్ళటమే కాదు. అంటే మీరు బాల్కనీలో కూర్చున్నా, కారిడార్‌లో కూర్చున్నా, బస్ స్టాప్‌లో ఉన్నా, మీరు ట్రావెలింగ్ చేస్తున్నా, మీకు వర్షాలు పడుతున్నా, తుఫానొచ్చినా, ఏదొచ్చినా కానీ నలుపనేది అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ మీరు స్విమ్మింగ్ చేస్తున్నారనుకోండి, ఆ స్విమ్మింగ్ చేస్తున్నారంటే ఆ నలుపు అక్కడ అంతా ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ తేమ తగిలి, ఆ తేమలోంచి ఇంకా ఎక్కువ మెలనిన్ ప్రొడక్షన్‌కి స్టిమ్యులేషన్ చేస్తుందనమాట. సో, ట్యానింగ్ అనే దానికి సన్‌లైట్ అనేది మెయిన్ కారణం అండి. సో, ట్యానింగ్ అనేది మనం తెలుసుకున్నామండి. అకాంతోసిస్ నైగ్రికెన్స్ అనే కండిషన్ కూడా ఉంటుంది. కొంతమంది మెడలో, అలానే చంకల్లో, గజ్జల్లో కూడా నలుపు విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. దాన్ని అకాంతోసిస్ నైగ్రికెన్స్ అని అంటారు. ఈ అకాంతోసిస్ నైగ్రికెన్స్ అనేది మెడ పైన ఉండాల్సింది ఒక్కోసారి ఫేస్ పైన కూడా ఈ భాగంలో, అలానే నుదుట పైన భాగంలో, లేకపోతే ఇక్కడ చెంపల పైన కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ కండిషన్‌నే అకాంతోసిస్ నైగ్రికెన్స్ కానీ, మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ అని కూడా అంటాం. ఈ మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ అనేది మనకి చర్మంలో అక్కడ నలుపు విపరీతంగా ఉన్నదానికి, మనకి కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది గమనించాలండి. చాలామంది ఏమనుకుంటారంటే మనం ఇట్లా కర్చీఫ్ తీసుకొని స్వెట్‌ని దాన్ని వైప్ చేయటంతోటి అక్కడ నలుపు అనేది బాగా పెరిగిపోయింది. రుద్దుతాం గదా! స్కిన్ మనకు అలా నలుపయిందని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదండి. చర్మం పైన మనకక్కడ అయిన దానికి ఖచ్చితంగా మనకి అకాంతోసిస్ నైగ్రికెన్స్ కానీ, మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ కానీ, మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవ్వటంతోటి వస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటనంటే, మన కణాల్లో, బాడీలో ఉన్న ఇతరత్ర కణాల్లో కూడా గ్లూకోజ్ అనేది లోపలికెళ్తుంది. లోపలికెళ్ళేటప్పుడు ఇన్సులిన్ అనేది హెల్ప్ చేస్తుందనమాట. ఈ ఇన్సులిన్ అనేది ఆ కణాల లోపలికెళ్ళేటప్పుడు, అక్కడ మనకి గ్లూకోజ్ అనేది మెటబాలిజం అవుతుందనమాట. ఈ కణాల్లో మెటబాలిజం కావాల్సిన గ్లూకోజ్ ఒక్కొక్కసారి బయటికి సర్క్యులేట్ అవుతుంది. ఎందుకనంటే ఈ ఇన్సులిన్ ఈ కణాల లోపలికి గ్లూకోజ్‌ని తీసుకెళ్ళడానికి కుదరదనమాట. ఆ రెసిస్టెన్స్ అయిపోవటంతోటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే దాంతోటి గ్లూకోజ్ అనేది బాగా బాడీలో సర్క్యులేట్ అవుతున్నప్పుడు ఇతరత్ర కెమికల్ ఇన్‌ఫ్లమేటరీ మీడియేటర్స్, సైటోకైన్స్ అని అంటామనమాట. ఇలాంటి కెమికల్స్ అనేటివి సెక్రీట్ అయినప్పుడు ఇక్కడ చర్మంలో మందం అనేది పెరగటం అనేది అవుతూ ఉంటుంది. సో, ఇక్కడ మందం పెరిగింది ఒక్కొక్కసారి మనకి మొఖం పైన కూడా మందం పెరుగుతూ ఉంటుంది. చాలామంది అదే అనుకుంటారు. సార్ నేను సూర్యుడి వెలుతురుకెళ్ళను కానీ నాకు ట్యానింగ్ అయిపోయింది ఫేస్‌కని. కానీ చూస్తే వాళ్ళకి మెచ్యురేషనల్ హైపర్ పిగ్మెంటేషన్ ఉంటుంది. అలానే హెయిర్ డై ఇండ్యూస్డ్ పిగ్మెంటేషన్స్ కూడా ఉంటాయి. హెయిర్ డై ఇండ్యూస్డ్ పిగ్మెంటేషన్ ఏంటంటే మనకి జుట్టుకి రంగు పెట్టటంతోటి మనకక్కడ నలుపనేది విపరీతంగా వస్తూ ఉంటుందండి. అలానే అదే రంగు మన చర్మానికి తగిలినప్పుడు కూడా నలుపనేది విపరీతంగా వస్తూ ఉంటుంది. సో, హెయిర్ డై ఇండ్యూస్డ్ పిగ్మెంటేషన్స్ కూడా ఒక కారణం ఉంటాయి. మాక్యులర్ అమెలోడోసిస్ అనేది ఇక్కడ ఉంటుందండి. చేతి పైన ఉన్నది. అలానే నుదుటి పైన కూడా ఉంటుందనమాట. సో, ఈ విధంగా ఉన్నదానికి మనం జాగ్రత్తలు తీసుకుంటూ, దానికి అసలైన కారణం ఏంటో చూసుకొని, దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో, ఈ వీడియోలో నేను మీకు కారణాలేంటి నుదుటి పైన నలుపు ఉన్న దాని గురించని నేను మీకు వివరించానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోలో నేను మళ్ళీ మీ ముందుకొస్తానండి. కారణాలతో పాటు ట్రీట్మెంట్స్ ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి, లేజర్స్ ఎలా పనిచేస్తాయి, పీల్స్ ఎలా పనిచేస్తాయి, అలానే మీకు ఇతరత్ర ఎన్ఏఆర్ఎఫ్ కానీ, ఎల్ఏడిడి థెరపీస్ కానీ ఏ విధంగా పనిచేస్తాయి, లైఫ్ స్టైల్స్ ఎలా మార్చుకోవాలనే దాని గురించని నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తానండి. మీకు ఎటువంటివైన సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కానీ ఉంటే తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా కూడా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై గానీ సమయం కుదిరినప్పుడు నేను చేస్తానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్
అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నా వీడియోస్ని దయచేసి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి మంచి ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నమస్తే.